ఆయనకు కావాల్సింది ఏంటంటే అపవాది ముందు ఘనపరచబడాలి. ఏనాడైతే అపవాది ఈ లోకంలోకి వచ్చిందో అప్పటి నుండి ఈ లోకంలోనే ఉండిపోయింది, ఈ లోకంలోనే ఉంటుంది. అది ఈ రోజు వరకు, ఎప్పటి వరకు? ఈ లోకం అంతమయ్యేంత వరకు కూడా ఈ లోకంలోనే అపవాది ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అనుకున్నట్టుగా జరగలేదు. ఆదాము అవ్వలు తన పేరు నిలబెడతారు. ఆదాము అవ్వలు ఘటసర్పము అనగా అపవాది అనగా సాతాను అని పర్యాయ పదాలు కలిగినటువంటి ఈ యొక్క అపవాది ఎదురుగా ఈ యొక్క ఆదాము అవ్వలు అపవాది చెప్పిన మాట వినకుండా దేవుని మాట వింటే ఆటోమేటిక్గా దేవుడు చెప్పిన పని చేసిన వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు మనకి చెప్పినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు, 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం వరకు ఇన్ని విషయాలు మనము ఇప్పుడు బోధించుకోని అవసరం లేదు, వాటిని అమలు జరపాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞ, ఆ పండు నువ్వు తినొద్దు. అపవాది ముందు దేవుడు హెచ్చింపబడేవాడు, అపవాది ముందు దేవుడు గెలిచేవాడు. అలా ఎప్పటి వరకు? ఈ భూమి నిండిపోయేంత వరకు. దేవుడు ఏమని దీవించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నాడు. అంటే ఈ భూమి నిండిపోయేంత వరకు, నా పిల్లలుగా భూమి నిండిపోయేంత వరకు కూడా, అంటే అంతమంది పిల్లలు కావాలి నాకు, అంతమంది పిల్లలు వచ్చేంత వరకు కూడా మీరు ఆ చెట్టు పండును మాత్రం మీరు తినకూడదు. మరి అంత సమయం పెట్టి అంత పరీక్ష పెడితే వీళ్ళు ప్రారంభంలోనే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మేరడం, ఆజ్ఞ మీరిన తర్వాత మరి ఆ పాపం అనేది, మరణం అనేది మరి మనిషికి రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, పరలోకములో దేవునికి విరోధంగా అపవాది పాపం చేసింది. నరకం రుచి చూసి కూడా ఇంకా ఈ లోకంలో వ్యతిరేకంగా ఉంటుంది దేవునికి. చూడండి, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ సృష్టి జరగకముందు అపవాది దేవునితో వ్యతిరేకంగా ఉండి దేవుడు అపవాదిని పాతాళములో బంధిస్తే ఆ పాతాళములో ఆ నరకం యొక్క బాధ ఏంటో రుచి చూసి కూడా అది ఈ లోకంలో ప్రస్తుతం ఉంటూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటూనే ఉంటుంది. మనం గమనించవలసినటువంటి విషయాలు ఇవి, మనం పరిశీలించవలసిన విషయాలు ఇవి. ఒక చిన్నపిల్లడు ఒక వెలుగుతున్నటువంటి క్యాండిల్లో ఏలు పెడితే ఆ వేలు కాలిన తర్వాత మరలా అక్కడ కూర్చోబెట్టి అందులో వేలు పెట్టినాయన అంటే పెట్టడం, భయపడతాడు. అలాగే ఒక ఐరన్ బాక్స్ వేడిగా ఉందనుకోండి, ఐరన్ బాక్స్ దగ్గర చేయి పెట్టాడు, కాలింది అనుకోండి, ఓ మాస్టర్ వేడి ఉంది, కాలింది, మళ్ళీ అక్కడ చేయి పెట్టి తీసుకెళ్ళి మనం పెడదామన్నా కూడా పెట్టడం. కానీ మరి ఇదేంటి? ఇక్కడ అపవాది పరలోకంలో ఉండేది కాస్త నరకానికి వెళ్ళింది. నరకంలో 1000 సంవత్సరాలు ఉంది. మళ్ళీ 1000 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు అనుకున్నారు. 1000 సంవత్సరాలు అంటే అది రూపకాలంకారం, కొంతకాలం అది ఉంచాడు అందులో. ఆ కొంతకాలము ఎంతకాలము అని అంటే ఈ యొక్క సృష్టి జరిగినంత కాలం, ఈ సృష్టి జరిగినటువంటి కాలం ఏదైతే ఉందో, ఈ సృష్టి జరగడానికి ముందు ఆయన ఎంత టైం వెయిట్ చేశాడో, ఆ తర్వాత సృష్టి చేశాడో, ఆ సృష్టి చేసిన తర్వాత ఈ యొక్క అపవాదిని అందులోంచి బయటకు తీశాడు. బాగా తెలిసింది కదా, అగ్ని గంధకాలతో కాలిపోవడం అంటే మాటలు కాదు కదా. మరి అలాంటి పరిస్థితిని రుచి చూసి కూడా వచ్చి ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఎన్ని చేయిస్తుందో మనుషుల ద్వారా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవది, ఇక్కడ మనం ఒకటి అనొచ్చు, తినే విషయం మీద ఎందుకండి ఆయన పరీక్ష పెట్టాడు, వేరే పరీక్షలు ఏం దొరకలేదా అని మీరు అనొచ్చు. ఒకసారి మనము ఆ యొక్క ఏదైనా వనంలోకి మనం ఒకసారి మన మనసులను ఒకసారి మనం పంపించగలిగితే, అక్కడ ఏదైనా తోట అంటే మొత్తం విస్తారమైనటువంటి వృక్ష సంపద, అందులో కొన్ని జంతువులు, అన్ని జంతువులను, ఆ తర్వాత అంత పెద్ద ఏదైనా తోటలో ఉన్నదల్లా ఒక ఆదాము అవ్వ. ఇక్కడ ఆదాము అవ్వలకి ఒక తినే వస్తువు మీదే పరీక్ష పెట్టడానికి అక్కడ అవకాశం ఉంది. వేరే దాని మీద ఎక్కడా కూడా ఒక టెస్టింగ్ పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే, ఇప్పుడు కళ్ళు ఇచ్చాడు, కళ్ళతో ఏం చేస్తాం?
చూసే పని. ఇప్పుడు ఈ చూసే దాని మీద ఏదైనా ఆంక్షలు పెట్టాలి అంటే అది ఎలా కుదురుతుంది? కుదరదు. ఎందుకని? వీళ్ళు పడుకుంటారు, పడుకున్న తర్వాత ఫలానా వైపు చూడకూడదు అని అన్నారు అనుకోండి, ఈ నిద్రలో ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతారు. ఇటు తిరిగినప్పుడు గబుకుని కళ్ళు తెరవగానే అదే కంటిలో పడవచ్చు. అందుచేత కంటి మీద నువ్వు అది చూడకూడదు, ఇది చూడకూడదు అనే ఆంక్షలు పెట్టడానికి అక్కడ అవకాశం లేదు. అలాగే ఇటు వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు అని చెప్పడానికి కాళ్ళకి ఆటంకపరిచేటువంటి ఆజ్ఞ పెట్టడానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకని? దేవుడు సమస్త సృష్టిని తిరగడానికి, చూడడానికి, చూసి ఆనందించడానికి. కానీ ఇక మిగిలిందల్లా తినే కార్యక్రమం మీదే ఆంక్షలు విధించాలి. అది కూడా ఒక్క పండు తినొద్దన్నాడు అంతే. మిగిలిన సమస్త ఫలాలు తినమన్నాడు. మరి తినే విషయం మీదే ఆయన ఆ యొక్క నిబంధన, ఆ యొక్క ఆజ్ఞ, తినకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది తప్ప మిగిలిన వేటి విషయాల మీద కూడా ఆయన ఆంక్షలు విధించడానికి అవకాశం అక్కడ లేదు. అందుకనే తినే విషయం మీదే ఆయన ఫలానా పండు తినొద్దు, మిగిలినవన్నీ తినండి. ఇంకోటి అన్నాడు, దానిని ముట్టుకోవద్దని కూడా అన్నాడు. హవ్వమ్మ సర్పంతో మాట్లాడినప్పుడు చెప్పుద్ది, ఈ వృక్ష ఫలములలో వేటినైనా తినవద్దని దేవుడు చెప్పెనా అని. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగితే అక్కడ అవ్వమ్మ ఎంత క్లారిటీగా సమాధానం చెప్తుందో ఒకసారి చూడండి, చదవండి. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియో ముట్టకూడదనియో. అంటే ఆదాముతో చెప్పినప్పుడు దేవుడు 2వ అధ్యాయంలో మనం ఒకసారి చూసుకుంటే ఆదాముతో చెప్పినప్పుడు ఏమన్నాడు? ఆ పండు తినమన నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. మరి ఇక్కడ అవ్వమ్మ ఆ అపవాదితో మాట్లాడేటప్పుడు ఏమందంటే ఈ తోట చెట్ల ఫలములను మేము తినకూడదు, వాటిని ముట్టుకోకూడదని కూడా చెప్పింది. అంటే ఎంత క్లారిటీగా దేవుడు చెప్పాడనేది ఈ అవ్వమ్మ అనేది చెప్తుంది. అంటే చాలామంది అనుకుంటారు ఆదాముకు ఒక్కడికే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు తప్ప ఆ సమయంలో అవ్వలేదు అనుకుంటారు. కానీ వీళ్ళిద్దరిని ఒకే రోజు చేశాడు, ఆదాము వాళ్ళిద్దరిని ఒకే రోజు చేశాడు. అంతేకాకుండా వాళ్ళిద్దరిని అదే రోజు దీవించాడు. అదే రోజు వాళ్ళకి కండిషన్ కూడా పెట్టాడు, ఆ పండు తినొద్దని. అంటే ఇక్కడ ఆదాముకి దేవుడు చెప్పినప్పుడు ఆ పండు తినమనా నీవు నిశ్చయముగా చచ్చదు అని అన్నాడు. అక్కడ అన్న మాట రాయించాడు మోషేతోటి. ఇక్కడ అవ్వమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ యొక్క ఫలాలు మేము తినకూడదు, అంతేకాదు వాటిని ముట్టుకోకూడదని కూడా కండిషన్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళు ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఆ పండు తినవద్దని ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఆదాము అవ్వలు ఇద్దరూ ఉన్నారు, ఇద్దరికీ ఆజ్ఞ ఇవ్వబడింది. అయితే ఈ అవ్వని అపవాది అనేది మోసపరచడం జరిగింది. అందుచేత ఇక్కడ మనము గమనించుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైనా తోటలో ఆ చెట్టు వేయడానికి గల కారణం ఏంటంటే నా మాట వినే పిల్లలుగా ఉండాలి. ఇప్పటికీ కూడా దేవుని యొక్క కోరిక అదే, ఎప్పటికీ ఆయన కోరిక అదే. నా మాట వినే పిల్లలే నా పరలోక రాజ్యానికి అర్హులు, నా మాట వినే పిల్లలే నా పరలోకానికి రావాలి అనేటువంటి ఆ ఆలోచన ఆయనకి ఉండిపోయింది. ఆ ఆలోచన యొక్క నెరవేర్పు అనేది నెరవేర్చవలసినది మన చేతుల్లో ఉంది. ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున చాలు. ఇక్కడ ఆ రాబోవు లోకము దూతలకు లోపరచలేదు అంటే ఏ లోకానికైతే మనల్ని తీసుకెళ్ళాలని దేవుడు అనుకుంటున్నాడో
ఆ పరలోకాన్ని దేవుడు దూతలకు లోపరచలేదు. లోపరచడం అంటే ఏంటి అసలు? లోపరచడం అంటే ఏంటి? లోపరచడం అంటే ఏంటి? లోపరచడం అంటే ఏంటంటే పరలోక రాజ్యాన్ని లోపరుచుకోవటం, అంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం. పరలోక రాజ్యం చాలా చోట్ల ఈ పదాలు డిఫరెంట్గా రాయించబడ్డాయి. స్వతంత్రించుకొనుందురు, ఎవరైతే మత్తయి సువార్తలో ఉంటుంది, దీనులు ఈ భూమిని స్వతంత్రించుకొందురు అని ఉంటుంది. అలాగే దేవుని మాట విన్నటువంటి పిల్లలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అదే లోపరుచుకోవటం అంటే. లోపరుచుకోవటము అని అంటే స్వతంత్రించుకోవటం. స్వతంత్రించుకోవటము అంటే ఇక అక్కడ నీకు నువ్వే రాజు, నీకు నువ్వే మంత్రి, నీ మీద ఎవరి పెత్తనము ఉండదు. కానీ దూతల మీద మన పెత్తనం ఉంటుంది, దేవుని పెత్తనం ఉంటుంది, కుమారుని పెత్తనం ఉంటుంది. అంటే మనము స్వతంత్రులం అవ్వాలనుకుంటున్నాడు దేవుడు, కానీ దేవదూతలు మాత్రం స్వతంత్రులు కాదు. దూతలు మనకి సేవకులు అన్నాడు ఒక చోట అయితే. అందుచేత మనము ఆయన చెప్పినట్టుగా మనము బ్రతకాలి, ఆయన చెప్పినట్టు జీవించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆనాడు ఆదాము కోసం ఆ చెట్టు ఎందుకు వేశాడంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకునే పిల్లలుగా మనం ఉండాలి. ఒకటి ఇందాక మనం చూసుకున్నాం, దేవునికి భయపడే పిల్లలుగా ఉండాలి, కీర్తి తెచ్చే పిల్లలుగా ఉండాలి, క్రీస్తు ద్వారా సేకరించే పిల్లలుగా ఉండాలి, తన కోసమే బ్రతికే పిల్లలుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండే పిల్లలుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండే పిల్లలుగా ఉండాలి, సత్క్రియలలో నడిచే పిల్లలుగా ఉండాలి, ఆయన పిల్లలు అని పిలువబడేటువంటి పిల్లలుగా ఉండాలి, మనసులను కాచుకునే పిల్లలుగా ఉండాలి, దేవుని గుణాతిశయాలను ప్రచురం చేసే పిల్లలుగా ఉండాలి, ఒకే వంశముగా ఒకే జనాంగంగా ఉండే పిల్లలుగా ఉండాలి, రాజులుగా ఉండే పిల్లలుగా ఉండాలి, యాజకులుగా ఉండే పిల్లలుగా ఉండాలి, దేవుని సొత్తుగా ఉండేటువంటి పిల్లలుగా ఉండాలనేటువంటి ఇన్ని కోరికలు మన పట్ల ఆయన పెట్టుకొని దివారాత్రులు మన వైపు ఆయన చేతులు చాస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, కాబట్టి వాక్యానుసారంగా మనం జీవిస్తే, ఆయన వాక్యంలో మనం బ్రతికితే, ఆయన సత్క్రియలు మనం చేస్తే ఖచ్చితంగా ఆయన పిల్లలని మనం పిలువబడతాం. ఎప్పుడైతే ఆయన పిల్లలుగా మనం పిలువబడ్డామో ఆయన మాట నెరవేర్చిన పిల్లలుగా అపవాదికి కనిపిస్తాం. అందుచేత ఆనాడు ఆదాముకి ఏదేనులో మంచి చెడు తెలివినిచ్చే వృక్షాన్ని పెట్టడం జరిగింది. ఎందుకు? అది తినకుండా పిల్లలందరూ ఉంటే నా పిల్లలు నా మాట విన్నారు అని దేవుడు అపవాది ముందు తను అతిశయపడేవాడు దేవుడు. అది పోయింది. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజానీకంలో కూడా ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఎన్ని పాయింట్స్ అయితే వచ్చాయో, ఇన్ని పాయింట్స్ని బట్టి మనం జీవిస్తే రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత వీరిగో నా పిల్లలు, నా మాట వినే పిల్లలు, వీళ్ళ కోసమే నేను ఇంత కష్టపడ్డాను, వీళ్ళ కోసమే నేను ఇంత ఆలోచించాను, ఇన్ని యుగాలు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేల సంవత్సరాలు నేను ఎదురు చూసింది ఇలాంటి పిల్లల కోసం, నా మాట వినే పిల్లల కోసం అని రేపనే రోజు అపవాది ముందు దేవుడు అతిశయపడటం కోసం దేవుడు మనకి ఇన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆనాడు ఆదాముకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇవాళ మనకి ఇన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ఒక ఆజ్ఞ పాటించుంటే మనకి దేవుడు ఇన్ని ఆజ్ఞలు ఇచ్చేటువంటి అవసరమే లేకపోయేది. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మనం చూసుకున్నటువంటి రెఫరెన్సుల్లో ఎన్ని అంశాలైతే దాగి ఉన్నావో ఆ అంశాలన్నిటిని బట్టి నేను ఇలా ఉన్నానా లేదా, ఈ పాయింట్ ప్రకారం ఉన్నానా లేదా, ఈ రకంగా చేస్తున్నానా లేదా అనేటువంటి ఆత్మ పరిశీలన మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ పరిశీలన చేసుకొని ఒకవేళ అలా లేకపోతే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం ఆయన ఆలోచన ప్రకారం మనం బ్రతికితే ఆయనకు నచ్చే బిడ్డలుగా, ఆయన మెచ్చే బిడ్డలుగా రేపు రాబోయేటువంటి ఆ పరలోకంలోకి మనలందరినీ అర్హత కలిగినటువంటి బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, మనకి ఆ నిత్య రాజ్యంలో చోటిస్తాడు. లేదంటే అపవాదికి పట్టిన గతే మనకి కూడా పడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా,
పరలోకము పరలోకము పరలోకం అంటున్నారండి. ఆ పరలోకం గురించి అసలు ఏంటి, అసలు ఆ పరలోకం నిజంగా ఉందంటారా? పరలోకాన్ని ఎవరైనా ప్రవక్తల్లో ఎవరైనా దర్శనం ద్వారా చూసారా అని అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూసుకుంటే, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడతిరిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ముకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఇక్కడ పరలోకములో ఉన్నటువంటి వర్ణన ఒకసారి చూసుకుంటే, ఆయన యోహాను గారితో, ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారితో మాట్లాడుతున్నటువంటి, ఎవరు మాట్లాడుతున్నారా అని ఒకసారి వెనక్కి తిరిగి చూసేసరికంటండి, ఆయన ఎలా ఉన్నాడంటే, 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. అంటే ఒక మనిషిలాగా ఉన్నటువంటి ఒక ఆకారం ఆయనకి కనిపిస్తుంది. అంతేకాదు, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ముకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. అంటే ఆయన వేసుకున్నటువంటి ఆ అంగి ఏదైతే ఉందో మంచు వలె తెల్లగా ఉన్నదని ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాదు, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. అంటే ఇంకా ఆయన కళ్ళలోకి మనం కళ్ళు పెట్టి చూడలేమన్నమాట. అంతటి తీక్షణమైనటువంటి కన్నులు కలిగి ఉన్నాడనేటువంటి మాట ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆ పాదాలు అపరంజితో సమానంగా ఉన్నాయని చెప్తున్నాడు. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహ ధ్వని వలె ఉండెను. విస్తార జలప్రవాహ ధ్వని అని అంటే మరి చిన్న చిన్న నీళ్ళు ప్రవాహం కాదు. ఏదైనా మహా పెను తుఫాను వచ్చినప్పుడు మహాజలాలు వేగముగా పరిగెడుతూ ఉన్నప్పుడు ఎంత హోరైతే వస్తుందో అంత హోరు ధ్వనితో దేవుని యొక్క మాట వినపడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించేవాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములో సజీవుడినై ఉన్నాను. ఇక్కడ యోహాను గారు చూస్తున్నటువంటి అది దర్శనంలో మాత్రమే తప్ప రియల్గా చూస్తే యోహాను గారు బ్రతికుండేవాడు కాదు. దేవునిని ఎవరూ కూడా డైరెక్ట్గా చూసి బ్రతకజాలడు. ఆయన మాట డైరెక్ట్గా విని బ్రతకజాలడు. కాబట్టి ఇక్కడ దర్శనంలోనే చూస్తే చచ్చిన వాళ్ళలాగా పడ్డాడు అంటే ఇక రియల్గా చూస్తే బ్రతకడానికి ఛాన్సే లేదని అర్థం. అందుచేత ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఒక ఆకారం చాలా సూర్యుని వలె చూడండి. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అని చెప్తున్నాడు. ఆయన యోహాను గారితో మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ఆయన యొక్క రూపాన్ని ఇక్కడ దర్శనం ద్వారా చూసి మనకి ఇక్కడ వివరించడం జరిగింది. ఇందులోనే ప్రకటన గ్రంథంలోనే 4వ అధ్యాయము 1 నుంచి 11 వరకు మనం చూసుకుంటే ఇక్కడ మరియు నేను మొదట వినిన స్వరము అంటే ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలో మాట్లాడుకున్నటువంటి స్వరం ఏదైతే ఉందో ఆ స్వరమే ఇక్కడ మరలా వినపడుతుంది. బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను నేను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఆత్మవశుడని అవ్వటం అంటే అర్థం ఏంటంటే దర్శనం వస్తుందని అర్థం. ఆత్మ ఆయన వశమైపోయిందని అర్థం. ఆత్మ దేవుని వశమైపోయిందని అర్థం. ఎప్పుడైతే దేవుని వశమైపోయిందో తిన ఆత్మ తిన వశంలో లేదని అర్థం. తిన ఆత్మ తిన వశంలో లేదు అంటే దర్శనం స్టార్ట్ అయిందని అర్థం. అందుచేత ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. పెద్ద సింహాసనం వేస్తుందంటండి. ఇమాజిన్ చేసుకోండి. దేవుడు మనకే ఇమాజిన్ చేసి మనసులో ఇమాజిన్ చేసుకునేటువంటి ఒక శక్తిని దేవుడు ఇచ్చాడు.
చిన్నప్పుడు మా తాతలు ఎవరైనా చిన్నప్పుడు మా పెద్దలు ఎవరైనా కథలు చెప్తే ఆ కథను ఊహించుకునేవాళ్ళం. అనగనగా ఒక ఏనుగు ఉందంట అనేది ఏనుగు అలా మైండ్లోకి వచ్చేది. ఆ ఏనుగు చెరువు దగ్గరికి వెళ్ళిందంట అంటే ఆ చెరువు ఆ ఏనుగు రెండు కలిపి ఆ మైండ్లో కనిపించాయి. దీన్ని ఇమాజినేషన్ అంటారు. ఆ విధంగా మనం పరలోకాన్ని మన మైండ్లో ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ సదుపాయము జంతువులకు కానీ పక్షులకు కానీ దేవుడు ఇవ్వలే, ఒక మనిషికే ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇమాజిన్ చేసుకోవాలి. పరలోకంలో ఏమి చేయబడిందంట, ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం అందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడై ఉండేవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఇదంతా కూడా పరలోకంలో ఉన్నటువంటి సీను యోహాను గారికి కనిపిస్తుంది. అది కూడా దర్శనంలో. రియల్గా అయితే ఎవరూ చూడలేం. ఆయన చూస్తున్నాడు, పరలోకాన్ని చూస్తున్నాడు. ఎంత ధన్యత అండి! పరలోకాన్ని దర్శనం ద్వారా చూడడం ఎంత ధన్యత అండి! అక్కడ ఆసీనుడై ఉండేవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. అంటే అక్కడ ఒక పెద్ద సింహాసనం వేయబడింది. ఆ సింహాసనంలో దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆ యొక్క సింహాసనం వెనక భాగంలో మరకతము వలె ఒక ఇంద్రధనస్సు అనేది ఇలాగా సింహాసనం వెనక ఉండడం జరిగింది. అంతేకాకుండా ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఇది యోహాను గారికి వచ్చినటువంటి దర్శనం. ఈ దర్శనంలో అక్కడ ఒక పెద్ద సింహాసనం, ఆ సింహాసనంలో దేవుడు, ఆ యొక్క పెద్ద సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు, ఆ 24 సింహాసనాలను 24 పెద్దలు ఉన్నారన్నట్టుగా ఈ యోహాను గారికి దర్శనంలో కనబడుతున్నారు వాళ్ళు. అయితే ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. ఈ దర్శనంలో కనబడుతుంది ఆ సింహాసనం. ఆ సింహాసనంలో దేవుడు కనబడుతున్నాడు. ఉరుములు, మెరుపులు అనేటువంటిది ఆ సింహాసనం నుంచి బయటకు వస్తున్నాయి. మెరుపులు, ఉరుములు, ధ్వనులు. అంటే ఇది డిటిఎస్ సౌండ్లో ఒక పిక్చర్ తీసి పెడితే అసలు మనుషులందరూ భయపడిపోయేటువంటి శబ్దాలు వస్తున్నాయనేటువంటి ఒక అర్థాన్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం రియల్గా అయితే ఆ సౌండ్స్ మనం వినలేం, దర్శనంలో కాబట్టి ఆ మాత్రమైన యోహాను గారు వినడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ ఆ సింహాసనం నుండి మెరుపులు ధ్వనులు మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకును మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. అంటే ఇక్కడ ఆ సింహాసనము ఏదైతే ఉందో, దేవుడు కూర్చున్నటువంటి సింహాసనము ఎదుట 7 దీపములు ఉన్నాయంట. అవి దేవుని 7 ఆత్మలంట. మరియు సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. గాజు వంటి దాన్నే స్ఫటికము అంటారు. అది సముద్రములాగా ఉందంట. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. ఆ సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నాయంటండి. ఈ 4 జీవులలో ఒకటి సింహపు ముఖము కలిగినటువంటి జీవి, రెండవది దూడ వంటిది, మూడవది మనుష్యుని ముఖము కలిగినది, నాలుగవది ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచూ ఉండెను. తర్వాత
ఆ సింహాసనం నందు ఆసీనుడయుండు యుగయుగములో జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగుగాకని ఆ 4 జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండుట ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములో జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములు నా సింహాసనం ఎదుట వేసిరి. ఇది ఒక దర్శనం. ఇప్పుడు పరలోకంలో ప్రస్తుతం ఈ విషయాన్ని మనం క్వశ్చన్ చేసుకుంటే, పరలోకంలో ఉన్నది ఎవరు అసలు ప్రజెంటు? ఒక తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, కోటాను కోట్ల దేవదూతలు. ఈ అపవాదిని ఈ భూలోకానికి తరిమేశాడు కాబట్టి దేవుడు అక్కడ ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు, గాబ్రియేలు ఉన్నాయి అక్కడ. మరి ఈ పరలోకంలో ఈ 24 పెద్దలు ఉన్నారని మాట్లాడుతున్నాడు. ఇక్కడ 24 పెద్దలు ప్రజెంట్ ఉన్నారా అంటే ప్రజెంట్ లేరు. ఇది ఎప్పటికి సంబంధించినటువంటి ప్రవచనం అంటే, 2వ రాకడ పూర్తయిన తర్వాత, లోకము అంతమైపోయిన తర్వాత, ఈ పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోయిన తర్వాత, ఈ లోకములో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ కూడా, మరి అంతం వచ్చే సమయానికి అందరూ చచ్చిపోయి ఉంటారు కదా. ఈ బ్రతుకున్న వాళ్ళలో కొంతమంది పరిశుద్ధులు ఉంటారు కదా. ఈ పరిశుద్ధులను, సముద్రం అప్పగించే పరిశుద్ధులను, ఈ లోకములో ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో అందరూ తర్వాత శరీరాలతో లేపబడి పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా ఆ పరలోకంలోకి చేరినప్పుడు దేవుడు అప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఈ 24 సింహాసనముల మీద ఆసీనులుగా ఉండడం కోసం ఆ 24 పెద్దల్ని ఆ సింహాసనంలో ఆసీనులుగా ఉండేలా చేస్తాడు. ఆ 24 పెద్దలు అప్పుడు ఎప్పుడు ఈ పరలోక రాజ్యంలోకి అందరూ చేరిపోయిన తర్వాత, పరలోక రాజ్యంలో ఈ 24 సింహాసనాల మీద కూర్చున్నటువంటి వారు దేవునిని పొగుడుతూ, దేవునిని ఆరాధిస్తూ ఏమంటారంట, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందడానికి నువ్వు అర్హుడు అని తమ కిరీటంలో ఆ సింహాసనం ఎదుట వేసిరి. అంటే ఇది జరిగిపోయినటువంటి చరిత్ర కాదు. ఇది రేపు రాబోయేటువంటి రెండవ రాకడ తర్వాత పరలోకములో జరగబోయేటువంటి సీన్ ఇది. పరిశుద్ధులందరూ పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత జరిగే సీన్ ఇది. రేపు ఇలా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయటం కోసం యోహాను గారికి వచ్చినటువంటి దర్శనం ఇది. అంతేగాని ప్రస్తుతం ఈ 24 పెద్దలు కూడా పరలోకంలో లేరు. ఆ 24 సింహాసనముల మీద కూర్చోవడానికి అర్హత కలిగినటువంటి ఆ 24 పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతము పరదేశంలో ఉన్నారు. అందుచేత ఇక్కడ ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో 6వ వచనం మనం చూసుకుంటే, మరియు ఆ సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండెను. దానికి 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు అక్కడ కనిపిస్తున్నారు. వధింపబడిన గొర్రెపిల్ల, ఇది కూడా రూపకాలంకారమే.